రాజస్థాన్ అంటే మనకు గుర్తొచ్చేది ట్రెడిషనల్ డ్రెస్సెస్, బ్యూటిఫుల్ కల్చర్ అండ్ జ్యువెలరీస్, రాయల్ హిస్టరీస్. అలాంటి రాజస్థాన్లో 200 సంవత్సరాలుగా మిగిలిపోయిన ఒక హారర్ విలేజ్ స్టోరీ. 200 సంవత్సరాల నుంచి ఆ యొక్క గ్రామం అంటే ప్రజలకు ఎందుకు భయం? రాత్రి అయితే ఆ గ్రామంలో పోనీకే ప్రజలకు గవర్నమెంట్ అనుమతి ఎందుకు ఇవ్వదు? ఎందుకు ఆ గ్రామంలో ఎవరు నివసించరు? అసలు ఆ గ్రామంలో నుంచి ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? ఒక్క రాత్రిలో ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్న 84 గ్రామాల ప్రజలు ఎలా మాయమైపోయారు? ఎవరు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? ఎవ్వరికీ తెలియదు. ఇది కల కాదు, ఇది నిజం. రాజస్థాన్ రాష్ట్రంలో కుల్దారా అనే గ్రామం అనేది మీలో ఎంతమందికి తెలుసు? కుల్దారా అనే గ్రామము 13వ శతాబ్దంలో అంటే 1291లో పాలివాన్ బ్రాహ్మణులు స్థాపించారు. వాళ్ళు చదువు పరంగా అయినా వ్యాపార పరంగా అయినా చాలా గొప్పవారు అన్నమాట. పాలివార్ బ్రాహ్మణులు ఎడారిలో నీటి వ్యవస్థ చేశారు. కుల్దారా అనే గ్రామంలో 1500 మంది రాత్రికి రాత్రే మాయమైపోయారు. మనుషులతో పాటు జంతువులు కూడా, మేక, దూడ, ఆవు, గొర్రె, పిల్లి, కుక్క అనేది ఏది లేకుండా ఉంటేతో సహా అన్నీ ఒక్క ప్రాణం కూడా లేకుండా రాత్రికి రాత్రి అందరూ మాయమైపోయారు. ఎక్కడ వెళ్ళారు ఏంది అనేది ఎవ్వరికి ఇప్పటివరకు రీసెర్చ్ వల్ల కూడా తెలియదు. అండ్ ఆల్సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళేటప్పుడు ఫుట్ ప్రింట్స్ అనేది ఉంటాయి కదా, ఫుట్ ప్రింట్స్ అనేది కూడా ఎవ్వరికి దొరకలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వేరే ఊరి ప్రజల వాళ్ళు వచ్చి చూస్తే ఒక్క అడుగు జాడ అనేది కూడా దొరకలేదన్నమాట. సో అలా మాయమైపోయారా, లేకపోతే దాని వెనుకల ఉన్న స్టోరీ ఏంది, అది నిజమా కాదా అనేది ఇప్పటివరకు ఎవ్వరికి తెలియదు అన్నమాట. కొంతమంది దీని వెనుకల ఒక స్టోరీ ఉందని చెప్పేసి చెప్తారన్నమాట. సో ఆ స్టోరీనే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక రాజు వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారని చెప్తారు. జైసల్మర్కి చెందిన దీవన్ సలీం సింగ్ అనే రాజు వాళ్ళ యొక్క గ్రామాన్ని పరిపాలించేవాడు. అతను గ్రామ పెద్ద కుమార్తెని పెళ్లి చేసుకోవాలని బలవంతపడ్డాడు. గ్రామస్తులు నిరాకరించగా అతడు ఎంటైర్ గ్రామాన్ని బెదిరించాడు. వాళ్ళు ఆ అవమానాన్ని తట్టుకోలేమని చెప్పేసి రాత్రికి రాత్రే గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. వాళ్ళు ఆ గ్రామాన్ని రాత్రికి రాత్రే వదిలిపెట్టి వెళ్తున్న సమయంలో అక్కడ రాజు తన సైన్యాన్ని తీసుకువచ్చి చాలా మందిని చంపేయడం జరిగింది. వెళ్లే ముందు గ్రామాన్ని శపించారని చెప్పేసి చెబుతారు. ఆ గ్రామంలో ఇప్పటి నుంచి ఎవ్వరు కూడా నివసించలేరని. ఇప్పటికీ కుల్దారా గ్రామంలో రాత్రి సమయం ఎవ్వరు వెళ్ళరు. వెళ్ళినా వాటిలో కొంతమంది అకస్మాత్తుగా చల్లటి గాలులు, శబ్దాలు, అరుపులు, కేకలు వినిపించినట్టు చెప్తారు. రాత్రిపూట ఆ గ్రామంలో ప్రవేశించడము గవర్నమెంట్ బ్యాన్ చేసింది. కొంతమంది రీసెర్చర్లు దీనిని అద్భుతంగా మిగిలిపోయిన సామూహిక వలసగా చెప్తారు. చరిత్రలో ఏం రాసిందంటే కొంతమంది నీరు లేక అండ్ ఆల్సో వాళ్ళకు పన్ను ఎక్కువై వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తారన్నమాట. కానీ 1500 మంది ఎక్కడికి వెళ్ళారు అనే ప్రశ్న ఇప్పటికీ కూడా మిగిలిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారు, ఎందుకు ఎటువంటి ఆధారాలు అనేది లేవు అనేది ప్రశ్నగా మారింది. కుల్దారా ఒక శాపగ్రస్తమైన గ్రామమా లేదా కుట్రలో భాగమా? అది మీ నిర్ణయం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందరికి తీసుకొస్తాను. మీ అభిప్రాయమో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.